మౌనం లేదంటే అధికారులకు ఎదురు ప్రశ్నలు మద్యం పాలసీ రూపొందించేది ప్రభుత్వం ఆ పాలసీని అమలు చేసేది అబ్కారీ శాఖ ఈ కేసుతో మాకేంటి సంబంధం అంటూ లెక్కర్ స్కామ్లు ఇద్దరు కీలక నిందితులు దర్యాప్తు అధికారులు ఇంట్రాగేషన్ చేశారు. అధికారుల ప్రశ్నలకు తెలియదు అంటూ చాలా వరకు దాటవేశారు. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారు. ఎన్నో విధాలుగా ఎంతో ఓపికగా సిట్ అధికారులు ప్రశ్నించిన వాళ్ళిద్దరి ద్వారాలో మార్పు లేదని తెలిసింది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మాజీ సీఎం జగన్ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిల పేర్లు చెప్పారు. సిట్ నోటీసులు బేఖాతరు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఇద్దరు అనూహ్యంగా విజయవాడలో సిట్ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు హాజరయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:15 వరకు సిఐడి అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ అధికారులు వాళ్ళని ప్రశ్నలు సంధించారు. 6 గంటలకు పైగా 60 ప్రశ్నలు అడిగినా కొంచెమైన నిందితులు సహకరించలేదని తెలిసింది. పైగా ఎదురు ప్రశ్నలతో ధనుంజయ రెడ్డి సిట్ అధికారులను ఇంట్రాగేషన్ చేసినట్టు సమాచారం. లిక్కర్ పాలసీ రూపొందించిన మీటింగ్లో పాల్గొన్న మీరు పోషించిన పాత్ర ఏంటని అడగగా ప్రభుత్వం రూపొందిస్తే అబ్కారీ శాఖ అమలు చేస్తుంది, నా పాత్ర ఇందులో ఎందుకుంటుందంటూ ధనంజయ రెడ్డి ఘాటుగా బదిలిచ్చినట్టు తెలిసింది. పాలసీ నుంచి పైసా వసూలు వరకు అన్నీ మాకు తెలిసి ఇప్పటివరకు విచారించిన వాళ్ళు ఎక్కువ మంది మీ ప్రత్యర్యను వెల్లడించారు. గతంలో ఎప్పుడైనా మీ సర్వీసులో లిక్కర్ పాలసీ రూపొందించిన అనుభవం ఉందని అడగగా ఎవరేం చెప్పారో మాకు అనవసరం, పాలసీ లేదు పైసా లేదు, మాకు ఎప్పుడు అట్టంటే అనుభవం లేదని బదిలిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి మొత్తం కుంభకోణంలో కర్త కర్మ క్రియగా వివరించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా మీ పేర్లు చెప్పారని ప్రశ్నించిన అధికారులతో వాళ్ళిద్దరూ అలా ఎందుకు చెప్పారో మాకు తెలియదు, అయినా ఎవరో ఏది చెప్తే అది నిజమవుతుందా, మాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇద్దరు ఒకటే సమాధానం ఇచ్చారు. దీంతో ఇరువురిని వేరువేరుగా కూర్చోబెట్టి ప్రశ్నల పరంపర కొనసాగించారు. అయినా సిట్ అధికారులకు ఎలాంటి సహకారం లభించలేదు. ఏ ప్రశ్న అడిగినా మాకు సంబంధం లేదండం లేదంటే మౌనం వహించడం తప్ప మరొక జవాబు వారిద్దరి నుంచి రాలేదని తెలిసింది. మద్యం ముడుపుల వసూళ్ల వరకు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం గురించి అడగా ఏమీ తెలియదని చెప్పారు. ఎక్కువ ప్రశ్నలకు మౌనంగా ఉన్నారు తప్ప నోరు విప్పలేదు. ఓపికగా ప్రశ్నించిన సిట్ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో 5 ఏళ్ల పాటు మీ ఇద్దరు అన్ని తెలిసిన వ్యక్తులు మీకు ఇంత పెద్ద వ్యవహారం తెలియదని ప్రశ్నించి కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు కూడా తమకు తెలియదని బదులిచ్చారని తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవడన్నా